అవును, సవాల్ మీద నిలబడ్డ లీడర్ ఎవరన్నా ఉన్నారా అనుల్లా? నోటీసులు పంపితేనో పరువు నష్టం కేసేస్తేనో పైసలు కట్టిన వాళ్ళని చూసినామా? రాజకీయం అంటేనే తిట్లు అబద్ధాలు, నచ్చితే ఒప్పు నచ్చకుంటే తప్పు అనేటట్టు తయారైంది. అనొద్దు కానీ తెలంగాణ వచ్చినాకైతే నేరి గసొంటిదే ఇప్పుడు కేసు నడుస్తుంది. చూడండి మరి గా పంచాయతీ ఏందో ఎవల నడుమో అన్నట్టుగానే బండి సంజయ్ సార్కు నోటీసులు పంపిండు రామన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులా నన్ను అనరాని మాటలు అన్నావు. ఆ కేసు తోటి నాకేం సంబంధము? ఉత్త పుణ్యానికి బట్టగాల్చి మీదేసినావు. సారీ చెప్పవలసిందే, మళ్ళీ అట్లా అన్నానని మాటియాలని డిమాండ్ చేసిండు. ఏహే నీ నోటీసులకు ఎవరు బుగులు పడతారు? సత్యం సింహమాసంటిది. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎందరో జీవితాలు ఆగం చేసిన వాళ్ళు తప్పకుండా బయట పడతారని సెంటర్ మంత్రి సార్ రాసుకొచ్చిండు సోషల్ మీడియాలో. అంటే సారీ లేదు పూరి లేదు అన్నట్టే సాప్సీదా. ఇంతకిద్దరు నడుమ గింత పంచాయతీ ఏడ వచ్చిందంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు వచ్చినాక బీఆర్ఎస్ పెద్దల గురించి గిట్లా అన్నాడు ఈ సారు. భార్యాభర్తల ఫోన్ మూర్ఖులు వీళ్ళు, చండాలులు, నీచ మనుషులు వీళ్ళు. కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు. చెల్ అంతా జూట ఉత్తగానే బద్నాం చేస్తున్నావు. సారీ చెప్పకుంటే లీగల్ నోటీసులు పంపుతాని రామన్న గరం అయితే మర్నాడు ఇంకింత జోరుగా మాట్లాడిండు సంజయ్ సారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు. గుళ్ళె ప్రమాణ సవాల్కు రాకుండా నోటీసులు పంపిండు. ఇక ఇప్పుడు ఏమైతుందో గానీ అటు ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుండగానే ఇటు మనోళ్ళ ఛాలెంజ్లు నోటీసులతోటి రాజకీయం మంచి రంజు మీదకి వచ్చినట్టే.